శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమనందు ఈవేళ మనం 3వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నిన్నటి రోజున 2వ శ్లోకమనందు జ్ఞాన విజ్ఞానముల గురించి తెలియచేశాడు. మరి ఆ విజ్ఞానం అనేది అందరికీ ప్రాప్తమవుతుందా? మరి ఏ విధంగా ప్రాప్తమవుతుంది, దీనిలో ఏమిటి కారణాలు అనేది కూడా ఈ శ్లోకం ద్వారా 3వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. మనుష్యాణం సహస్రేషు కచ్చిదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడు మోక్ష సిద్ధికై యత్నించుతున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుతున్నాడు అని భగవానుడు ఇక్కడ తెలియచేశాడు. ప్రియాత్మ స్వరూపులైన జిజ్ఞాసులకు ముఖ్య విన్నపం, భగవద్గీతలో మర్మములు ఎక్కువ ఉంటాయి. ధర్మాన్ని బోధిస్తూ ధర్మములో ఉన్నటువంటి మర్మములు విజ్ఞులకు మాత్రము తెలియబడుతూ ఉంటుంది. విజ్ఞానులకు ఉన్నటువంటి తేడా, జ్ఞానులు ఫలానా అని తెలుసుకోవచ్చు, విజ్ఞులైనటువంటి వారు అందులో ఉన్నటువంటి ధర్మములో ఉన్నటువంటి మర్మములు తెలియబడుతుంది. మరి ఆ విజ్ఞానులు ఎవరు? జ్ఞానుల కంటే విజ్ఞానులు ఎట్లా శ్రేష్ఠులయ్యారు అనడానికి ఇక్కడ ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ అందు ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించువారు అరుదు అన్నాడు. మరి అందరిలో జ్ఞానం ఉన్నది కదా, మరి జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గములో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఒకవేళ ఆధ్యాత్మిక మార్గములో నడిచిన వారు కూడా జన్మరాహిత్యము కోసం, జన్మ కర్మముల మర్మము తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారా అనేది ఈ శ్లోకంలో మనకు ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసుకుందాం. భగవానుడు చెప్పేటువంటి సత్యం ఇంకను మనం మిగులు శ్రేష్టతగా వినవలసి ఉంటుంది. ఇక్కడ అట్లు ప్రయత్నించిన వారిలో కడతేరువాడు, భగవద్ అనుభూతిని పూర్ణముగా పొందువాడు ఏ ఒకానొకడు మాత్రమే ఉండును. పరుగు పందెములో ఎంతో మంది ప్రయత్నం చేస్తే ముందంజలో ఒక్కడే కదా వెళుతాడు. అదేవిధంగా ఏ ఒకరిద్దరో గమ్యమును చేరుకొందురు. చెట్టునకు అనేక పువ్వులు పూయను, అందు చాలా వరకు రాలిపోయి ఏ కొన్నియో పిందలుగా మారును, అవియో చాలా రాలిపోగా కొద్ది మాత్రమే ఫలమునుగా ఏర్పడును. అట్లే ముముక్షువుల విషయమును కూడా భగవంతుని యందు భక్తి ఉదయింపవలెననిన బహుజన్మ సుకృతముండవలెను అని ఇక్కడ మనకు భగవానుడు చెప్పాడు. జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభిః నరాణం క్షీణ పాపానం కృష్ణే భక్తి ప్రజాయతే అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. మాయా ప్రవాహమున అనేకులు కొట్టుకొని పోవచ్చుండ పుణ్యవశమున ఏ ఒకానొక ధీరుడో పరమాత్మను గూర్చి అన్వేషించి అనవరత యత్నముచే తస్తాధనమును సఫలీభూత డగుచున్నాడు. కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైచ్చత్ అనగా పూర్వ పుణ్యము వలన ఆధ్యాత్మ మార్గమున కొందరు అడుగు పెట్టినప్పటికీ
భగవత్ సాక్షాత్కార రూప లక్ష్యమును పొందు వరకును అట యత్నశీలురగువారు చాలా అరుదుగా నుందురు. ఈ విషయమునే గీతాచార్యులు ఈ శ్లోకమున తెలియచేసిరి. ఆత్మానుభూతి మాటలతో కలుగునది కాదు, దానికి ఎంతయో మహత్తర పురుష ప్రయత్నము, పట్టుదల, త్యాగము అవసరము. ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమము మున్నగునవి ఆవశ్యకములు. కావున స్వామరులు ఆ లక్ష్యమునెన్నటికి చారలేరు. ముక్తిధామమునకు బోవు మార్గములో అనేక పరీక్షలు ఉండును. వానిలో నెగ్గిన వారే పైకి పోవుదురు కదా. జల్లెడిలో జల్లింపబడిన విధమున పొల్లు రకమంతయు దారిలో నిలిచిపోవుదురు. తత్వత అనగా యథార్థముగా అని చెప్పినందువలన దేవుని తెలుసుకుని వారనేకులుండినను. యథార్థముగా తెలుసుకునేవాడు అనగా అనుభవించువాడు ఏ ఒకానొకడు మాత్రమే యుండుననియు, భగవంతుని గూర్చి స్వల్ప జ్ఞానము కలిగి ఉండుట చాలదనియు, అతనిని అనుభూతమనర్చుకొనవలెననియు స్పష్టమగుచున్నది. మృగము మానవుడగుటకు ఎన్నియో జన్మలు పట్టియుండినను మానవుడు మాధవుడుగా మారుటకు అంతకాలము పనిలేదు. కావున కాలయాపన చేయక త్వరితముగా యత్నశీలుడై ఆత్మజ్ఞానమును బడసి జన్మ సార్థకత నొందవలయను అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మృగము మానవుడుగా జన్మించడానికి అని ఒక పదం వాడాడు ఇక్కడ భగవానుడు. అనగా మనకు 84 లక్షల జీవరాశులలో చివరిది మానవ జన్మం అని కదా మనము తెలుసుకున్నాము. అన్ని జన్మములు మారుతూ మారుతూ మానవుడుగా పుట్టినటువంటి వాడు మళ్ళీ 100 సంవత్సరములు మనకు ఆయువని నిర్ధారించి, ఈ 100 సంవత్సరములు కూడా మనకి నిర్ధారించినటువంటి కాల పూర్తిగా గడవాలని కూడా లేదు. ఎప్పుడైనా మధ్యాంతరంగా కూడా ఈ యొక్క ఆకస్మిక మరణం అనేది సంభవించవచ్చు. కానీ నిజము తెలిసిన క్షణములో, గురు కరుణా కటాక్షములు పొందిన క్షణములో బంధ విముక్తుడవుతాడు. ఇందులో అనుమానము ఏమాత్రము కూడా లేదు. ఆ నిక్షేము కలిగిన వాడు ఏ ఒకాన్నొకడో అని చెప్పాడు. అందరూ కాదు, 1000 మంది ఇందులోకి ప్రవేశిస్తే అందులో ఒకాన్నొకడు మాత్రమే నన్నుగా తెలియబడుతూ ఉన్నాడు అంటున్నాడు. అనగా ఏమి? ఆత్మను తెలిసిన వాళ్ళు అందరూ ఉండొచ్చు. ఆత్మ అతీతమైనటువంటి పరిపూర్ణాన్ని గురుముఖత ఎరిగి నిక్షయముకొచ్చి అనుభవాన్ని పొందినటువంటి వారు అరుదు అని మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. జనులలో మోక్ష సిద్ధి కొరకు ఎందరు ప్రయత్నించుదురు అన్నప్పుడు ఏదో కోరికల వెంట కోరికల మయమై బాహ్యములో ఆనందముల కొరకు ఇతరుల మెప్పు కోసము ప్రయత్నము చేసేవారు ఉండొచ్చునే కానీ తానెవరో తెలుసుకొని తాను లేనివాడు కావాలి, ఇక పుట్టుగిట్టుల మర్మం ఎరగాలి అనేవారు తక్కువ అని మనం గ్రహించవలసి ఉంటుంది. 100కి 1,00,00,000కి ఏ ఒకానొకడు ఆ ఆశతో వస్తూ ఉంటాడు. అటువంటి వాడే నిజమైనటువంటి జిజ్ఞాసి. అట్లు ప్రయత్నించు వారిలో కూడాను దైవమును వాస్తవముగా నెరుంగు వారెందరూ అన్నప్పుడు ఏ ఒకానొకడో అని ఇక్కడ మనకు తేలిపోయినది. భగవానుడు తన యొక్క అపర ప్రకృతులను వర్ణింపబోవచ్చు. మున్ముందు అపరా ప్రవృత్తిని గూర్చి తెలియజేయుచున్నాడు 4వ శ్లోకంలో. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.